గారు ఒక 1 మినిట్ హోల్డ్ లో ఉండండి. కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ బట్టి వైఫ్ నందిని లంచం డిమాండ్ చేశారా? దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు. మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న మిత్రులకు అదేవిధంగా ఐటీ వీక్షకులందరూ కూడా శుభోదయం. ఇప్పుడు రేవంత్ గారు అడ్వకేట్ వారు కంప్లైంట్ ఇచ్చినా అని చెప్పి చెప్తున్నారు. దాని మీద పార్టీ వాళ్ళు ఎవరు స్పందించలేదని కూడా వారు ఆరోపణ చేస్తున్నారు. ఒక వ్యక్తిగత ఆరోపణ వచ్చినప్పుడు ముఖ్యమైన అధికార హోదాలో ఉన్నటువంటి వాళ్లకు పార్టీలో యాక్టివ్ ఉన్నటువంటి పొలిటీషియన్ మీద ఆరోపణ వస్తే వెంటనే పార్టీ ఖండించడము, దాని మీద వివరణ ఇవ్వడము జరుగుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి మీద ఆరోపణ వచ్చినప్పుడు వారు ఇక్కడ లేరు. ఇప్పుడు వారు ఇక్కడ అబ్రాడ్ లో ఉన్నారు, దేశంలో లేరు. వారు వచ్చి వారి అభిప్రాయం తీసుకున్న తర్వాత మాట్లాడాలనేటువంటి ఇంటెన్షన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ వ్యక్తి కుటుంబ సంబంధించినటువంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క వివరణ తీసుకున్న తర్వాతనే మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఇప్పుడు వారు రేవంత్ గారు చెప్పినారు, రేవంత్ రెడ్డి గారి సోదరుల మీద కూడా భూ వివాదం మీద ఆరోపణలు వస్తున్నాయి. వాటి మీద మీడియాలంతా చర్చ జరుగుతూనే ఉన్నది. ఆ పత్రికల్లో, మీడియాలో వాటి మీద చర్చ జరుగుతున్నది. దాని మీద వస్తుంది. కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు వస్తున్నాయి. పార్టీ వాళ్ళు ఖండిస్తలేరు. మేము నిన్న 2-3 ఛానళ్లలో మాట్లాడి ఆల్రెడీ రేవంత్ గారి సోదరుల మీద వచ్చినటువంటి ఆరోపణలు, ఆ భూ ఏర్పాటు, మా మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సంబంధం లేదు అనేటువంటి అంశం మీద పార్టీకి సంబంధించినటువంటి మా మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా నిన్న ఓపెన్ ప్రెస్ రిలీజ్ చేసిండ్రు, వీడియో కూడా రిలీజ్ చేసింది నిన్న. బట్టి గారు దాని మీద ఎందుకు స్పందించలేదు అంటే కారణం, వారు ఇక్కడ అబ్రాడ్ లో ఉన్నారు, ఇక్కడ లేరు. వారి పర్సనల్ వివరణ తీసుకోకుండా ఎవరు కూడా మాట్లాడడం సబబు కాదు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే కుటుంబ సభ్యులను మీద ఆరోపణలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వము అవినీతికి పాల్పడుతుందని చెప్పడం కోసం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలో భాగం ఇది. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి కేటీఆర్ గారి మీద కానీ, కవిత గారి మీద, హరీష్ రావు గారి మీద, కేసీఆర్ గారి మీద, వాళ్ళ బంధువులు సంతోష్ రావు గారి మీద అందరి మీద ఆరోపణలు వచ్చినాయి. మరి వీళ్ళకు కూడా మనం ఈ ఆరోపణలు చేసి వాళ్ళ మీద పుయ్యకపోతే మరి రేపు మన ప్రజల్లో నిలబడ్డ కష్టము. ఈ ప్రభుత్వం బాగుందనేటువంటి అభిప్రాయానికి వస్తారు. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు కుటుంబ సభ్యుల మీద, కుటుంబంలో రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్నటువంటి వ్యక్తుల మీద చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా మా అభిప్రాయం. రెండో విషయం, ఇప్పుడు వారు మాట్లాడుకుంటూ అడ్వకేట్ గారు చెప్పిండ్రు, ఎవరు వెళ్ళినా మేడంని కలవాలి నందిని గారిని అని చెప్పిండ్రు. ఆమె కాన్స్టిట్యున్సీ, మధిర కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి పూర్తి యాక్టివ్ రాజకీయ వ్యవహారాలు ఆమె చూసుకుంటుంటుంది. అంటే బట్టి గారు గతంలో సిఎల్పి నాయకుడిగా ఉండి, ఆ తర్వాత ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండి, వారు అనేక అంశాల మీద ప్రియాక్యుపైడ్ ఉంటారు. కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాస్త ఆయనకు సంబంధించినటువంటి దగ్గర వాళ్ళు, ఆయన పూర్వ సంబంధికులు వాళ్ళందరూ వెళ్ళినప్పుడు కలవడం, మాట్లాడడం, వాళ్ళకి సంబంధించిన విషయాల గురించి వాకప్ చేయడం అనేది వరకు చేస్తూ ఉంటారు వారు. అంతే తప్ప కమిషన్ల దందా మీద ఇప్పుడు ఎవరో అక్కడ చాలా కాలంగా కంప్లీట్ చేయండి ప్లీజ్. ఒక్క నిమిషంలో కంప్లీట్ అయిపోతుంది. 2 సంవత్సరాలు వయోపరిమితిని పెంచినటువంటి సందర్భంగా 2 సంవత్సరాల కాలము రిటైర్మెంట్స్ లేకుండా ఉండడం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ రిటైర్మెంట్స్ అన్ని, వాటికి ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా ఇవ్వాల్సిన ఆవశ్యకత రావడం, ఎట్ ఏ టైం బర్డెన్ గవర్నమెంట్ మీద పడడం వల్ల పెండింగ్ అయిన మాట వాస్తవం. దాంతో కోర్టుకు పోయారు. కోర్టు నుంచి కూడా డైరెక్షన్స్ వచ్చినాయి. కోర్టు ఇచ్చినటువంటి దాని ప్రకారం 1000 కోట్లు మన రిలీజ్ చేయాలనుకొని పెట్టుకొని ఇస్తూ ఉన్నారు. అంశాల వారీగా ఇచ్చుకుంటూ వస్తున్నారు. దానిని సరే లేట్ అయినటువంటి వాళ్ళు, అవసరం ఉన్నటువంటి వాళ్ళు, మధ్యలో వాళ్ళు ఎవరితోటి మాట్లాడిందో, ఎవరు దాని డబ్బులు తీసుకొని చేస్తారో సరైన క్లారిటీ లేకుండా డైరెక్ట్ గా ఒక ఉప ముఖ్యమంత్రి గారి భార్య మీద నేరారోపణ చేసుకుంటూ పెద్దవాళ్లను రంగంలోకి ఇచ్చేస్తే ఇది సమస్య తొందరగా అవుతుందని కొన్ని ప్రతిపక్ష పార్టీల ప్రేరణతోటి జరుగుతున్న అంశం. ఈ ఒక్క అంశమే కదా, అనేక అంశాల లోపల బాధితులు ఎవరైతుందో వాళ్ళ ప్రతిపక్ష పార్టీల వాళ్ళు వెళ్ళి దాన్ని ప్రేరణ చేసి వాళ్ళ వ్యక్తిగత ఆరోపణలకు పాల్పడితే వాళ్ళకు తొందరగా అవుతుంది అన్నటువంటి అవుట్పుట్ ఇవ్వడం వల్ల వాళ్ళు బాధితులను నేను తప్పుపట్టట్లేదు. వాళ్ళు ఉన్నటువంటి దాని బాధని ఎవరో ఒకళ్ళు దాన్ని ప్రొవోకేట్ చేస్తున్నది నా అభిప్రాయం. మీరు మాట్లాడండి. ఓకే శ్రీనివాస్ గారు, ఇదే టాపిక్ పై మనతో పాటు మాట్లాడడానికి కూడా బీఆర్ఎస్ నుంచి కాంబోజ్ వెంకటేశ్వర్లు ఉన్నారు. సార్ నమస్తే. సార్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్.
అయితే వెంకటేశ్వర్ గారు మీరేమంటారు దీనిపైన? ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు? అసలు స్పందిస్తుందంటారా? ప్యానెల్లో ఉన్న మిత్రులకు, ఐ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి గుడ్ మార్నింగ్. నేను ఏమంటున్నానంటే ఇక్కడ జరిగినటువంటి కాంగ్రెస్ పాలన వాళ్ళు ప్రజా పాలన అని చెప్పారు మేడం. సరే, గత ప్రభుత్వం గురించి మీరు ఎంక్వైరీలు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, కానీ బట్టి గారి క్యాంప్ ఆఫీస్ దగ్గర సెక్రటరియట్ లో కాంట్రాక్టర్లు వచ్చి ధర్నా చేసిన మాట వాస్తవం కాదా? కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి 32 నెలల్లో ఎన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నది సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా చెప్పింది. ఒక లగచర్ల మీద కానీ, ఒక హెచ్సియు మీద కానీ, హైడ్రా మీద కానీ, మూసీ మీద కానీ, బీచ్ కులగణన మీద కానీ ఇవన్నీ వాళ్ళకి కనబడడం లేదా? ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ మిత్రులు ఏమంటున్నారంటే ఇది బీఆర్ఎస్ పార్టీ కుట్రలో భాగమే అంటున్నారు. కుట్రలో భాగమే అనుకున్నప్పుడు దాని మీద గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వాలి. ఏం క్లారిటీ ఇవ్వాలి? ఒక కమిషన్ వేసి ఇది అవాస్తవం తేల్చాలి. ఇప్పటికిప్పుడు బట్టి గారి వైపు ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాట వాస్తవం కాదు. ఇదొక్కటే కాదు, ఈ ప్రసన్న కుమార్ రిటైర్డ్ మెడికల్ డిపార్ట్మెంట్ 40 లక్షల రూపాయలు కోసం ఆమె రిటైర్డ్ అయినటువంటి 2022 నుంచి ఇప్పటివరకు డబ్బులు రాకపోతే ప్రభుత్వ వైఫల్యం అన్నట్టే కదా. నేను ఏమంటానంటే అసలు నందిని గారికి గవర్నమెంట్ కి ఏం సంబంధం? ఆమె ఒకవేళ కాంగ్రెస్ వ్యవహారాలు ఖమ్మంలో, మధురలో చూసుకున్నట్టయితే అక్కడనే ఉండాలి. కానీ ఈ ప్రసన్న కుమార్ గారు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఎందుకు ఆరోపణలు చేసింది? దీన్ని ఈడీ గాని, ఏసీబీ గాని, ఇలా గవర్నర్ గాని, ఇప్పుడు రేవంత్ గారి అడ్వకేట్ గారిని నేను కంగ్రాట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలా మొత్తం క్షీణిస్తున్నట్టు ఉమెన్ వ్యవస్థలో, ఒక మానవ హక్కుల ఉల్లంఘనలో గవర్నమెంట్ మీద ఈ ఆరోపణ వచ్చినప్పుడు ఒక మంచి అడ్వకేట్ గా తన ప్రయత్నం తను చేస్తున్నాడు. దాన్ని కూడా ఏదో కుట్రపూరితంగా బీఆర్ఎస్ పార్టీ చేపిస్తున్నా అనేది ఇది నిరాధారమైన ఆరోపణ. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ ఉంటే వాళ్ళు నిజమైనటువంటి ప్రజాపాలన చేస్తే క్యాబినెట్ సబ్ కమిటీ వేసి, ఒక అసెంబ్లీ జాయింట్ యాక్షన్ కమిటీ వేసి మిగతా పార్టీ ఎమ్మెల్యేలను, ఈ పార్టీ ఎమ్మెల్యేలను తేల్చడానికి ఆస్కారం ఉంది. కానీ మీరు తేల్చలేరు. ఎందుకంటే మీరు చేస్తున్నది 100% ఇక్కడ బీహార్ తరహాలో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం నడుస్తుంది, రాహుల్ గారి రాజ్యాంగం నడుస్తుంది. నేను ఏమంటున్నంటే మల్లికార్జున్ ఖర్గే గారి దగ్గర ఎంతమంది కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా రేవంత్ రెడ్డి గారి మీద? ఇలా కాంగ్రెస్ మినిస్టర్లు, రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు ఇక్కడ కుమ్ములాటలతో కాంగ్రెస్ మీద ఇలా దోపిడి పాలన, దౌర్జన్యం పాలన జరగట్లేదా? ఇలా కొండలరెడ్డి గారికి 5 ఎకరాలు వాళ్ళ సంస్థ యొక్క ఏమాత్రం ₹1,00,000 స్థాపించినటువంటి స్టార్టప్ సంస్థకు 100 కోట్ల భూమి, 200 కోట్ల 5 ఎకరాల భూమిని ఎట్లా కేటాయించింది గవర్నమెంట్? దానికి ఏమైనా L1 వచ్చిందా? దానికి ఏమన్నా నిజాన కమిటీ ఉందా? అవన్నీ ప్రజలకు చెప్పాలి కదా. ఇప్పుడు ఒక పార్టీ ప్రతినిధిగా క్వశ్చన్ వేసినప్పుడు నిరాధారణ ఆరోపణ వాస్తవం అన్నప్పుడు, ఇప్పుడు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్ వేసారు. ఆ కమిషన్ లో ఏం చెప్పారు? మీరు చెప్పిన రాసిచ్చిపోయాడు. అది సిబిఐకి ఇచ్చారు. మరి ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదు? అంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఇది నిలబడదు, ఇది వీగిపోతుందనే భయం ఉందా కాంగ్రెస్ పార్టీకి? మీరు ఏ కమిషన్లు వేసినా బీఆర్ఎస్ పార్టీ మీకు సహకరిస్తుంది. అట్లాంటప్పుడు ఇలా మీరు రాష్ట్రాన్ని దోచుకు తింటుంటే, కల్లోలం చేస్తుంటే, ఇక్కడ మేము కాముగా కూర్చుంటే మా మీద ఇది కుట్ర అని ఒక కథ కలుగుతున్నారు. నేనేమంటున్నానంటే ఇలా రేవంత్ గారు అడ్వకేట్ లాంటి వాళ్ళు చాలా మంది ముందుకు రావాలి. గత ప్రభుత్వంలో చేసిన ఆరోపణలు బ్యూరోక్రాట్స్ కానీ, ఇంటెలెక్చువల్స్ కానీ ఇప్పుడు ఎందుకు రావడం లేదు? రేవంత్ రెడ్డి గారి రాక్షస పాలన, విధ్వంసం పాలన, భూ కబ్జా పాలన, ఇలా మోసపూరితమైనటువంటి జీవోలు అన్ని, నేనేమంటున్నంటే ఒక నోరు విప్పితే అబద్ధాల పుట్ట రేవంత్ రెడ్డి గారి మాటలు. అవన్నీ ప్రజలు గ్రహిస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న బ్యూరోక్రాట్స్ కానీ ఎందుకు ప్రశ్నించడం లేదు? గత ప్రభుత్వం ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక ఎత్త. ఏ ప్రభుత్వంలో తప్పు జరిగినా ఇంటెలెక్చువల్ గానీ, జర్నలిస్టులు గానీ ప్రశ్నించాల్సిన బాధ్యత సమాజం మీద ఉంటది. ఎందుకు ఈరోజు ప్రశ్నించడం లేదు? అది బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది. మేమేమంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ని కథలు చెప్పినా, ఏమి కుంభకోణాలు చేసినా, ఏ హెచ్యూ చేసినా, ఏ లగచర్లు చేసినా, ఏ హైడ్రా, ఏ మూసి చేసినా ఎక్కడికక్కడ నిలబెడతాం, గల్లా బట్టి గుంచుతాం. రేపు ప్రజాకోర్టులో మిమ్మల్ని నిలదీస్తాం. రాబోయేది బీఆర్ఎస్ గవర్నమెంటే. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేనేమంటున్నంటే మా మీద చేసిన ఆరోపణలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
నీచమైనటువంటి మాటలు మాట్లాడిండు, ఒక నోటికి రానటువంటి మాటలు మాట్లాడిండు. కానీ ఆయన విజ్ఞతకే వదిలేస్తూ రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి గారిని ప్రజాకాటులో నడి రోడ్డు మీద నిలబెట్టే రోజులు వస్తున్నాయి. ఇలా జెన్జీ అయితే ఢిల్లీ ఎట్లా జరిగిందో రేపు రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి రాబోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి స్కీములు మొత్తం ఆల్రెడీ బట్టి గారికి తెలుసు, బట్టి గారి వైఫ్ గారికి తెలుసు, రేవంత్ రెడ్డి గారికి తెలుసు, అన్ని తెలుసు. వీళ్ళు ఇవాళ ఒక పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి పాకిస్తాన్ లో నిషేధిత ప్రాంతమైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఒక కంపెనీకి మూసి 140 డిపిఆర్ లేకుండా 140 కోట్ల అమౌంట్ పే చేసారు. అంటే రాష్ట్రాన్ని వీళ్ళకు దొంగలు పట్లక దోచుకో తింటున్నది రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళు, ఇవాళ ఇక్కడ ఉన్నట్టు మినిస్టర్లు. అది వాస్తవం కాదా? దీని మీద మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఒకవేళ మా ఆరోపణలు అవుతున్నప్పుడు మాకు నోటీసులు ఇవ్వాలి, మీరు కోర్టుకు పిలవాలి. మేము ఆరోపణ చేస్తే మీరు తప్పించుకుంటున్నారు. ఒక ఆరోపణ కాదు, 2 ఆరోపణలు కాదు, దాదాపు హిల్ పాలసీ మీద కానీ, సైనిక కుంభకోణం మీద కానీ, ఇలా ఎడ్యుకేషన్ మీద కానీ ఎన్ని కుంభకోణాలు జరిగినాయి. ఇలా గౌరవ స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో వేసినటువంటి ఇలా టెండర్ల వ్యవహారం కానీ అన్ని కాంగ్రెస్ పార్టీ ఇవాళ అల్లకల్లోలం చేస్తుంది. ఇలా రాష్ట్రాన్ని మొత్తం దోచుకు తింటుంది. రేవంత్ రెడ్డి దొంగలు పడ్డారు ఇలా తెలంగాణలో. రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు, ఇక్కడ ఉన్న మినిస్టర్లు. ఇది మేము బీఆర్ఎస్ పార్టీకి అడిగితే మా మీద ఎందుకు మీరు చెప్తున్నారు? మీకు నిజాయితీ ఉంటే నిరూపించుకోండి, ఇది అవాస్తవం అని చెప్పండి. మీరు ఒకవేళ మేము తప్పులు మాట్లాడితే మీకు కూడా అడగడానికి, మీరు స్టేట్మెంట్ చేయడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో మీకు కూడా హక్కు ఉంది. మేమేదో మాట్లాడితే మా మీద కేసులు పెట్టడం, మమ్మల్ని అరెస్ట్ చేయడాలు ఈ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచి 60 సంవత్సరాల కలిసి వస్తున్నటువంటి ఆ తంతు. నేను ఏమంటున్నంటే మీరు బెదిరిస్తే బెదరడానికి, లేదా మేము అపోజిషన్ లో మేము ప్రజలకు సేవ చేయడానికి మేము ముందుకోసం ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి. ఇది తస్మా జాగ్రత్త. ఇప్పటికైనా ఆరోపణలు గవర్నర్ గారు రికాల్ చేయాలి. గవర్నర్ గారే కాదు, రేపు పొద్దున రాష్ట్రపతి గారికి పంపించాలి. ఇలా హైకోర్టులో కూడా సపరేట్ పిల్ వేయాలి. వీళ్ళ భాగవతం మొత్తం బజార్కి ఇచ్చాల్సిన బాధ్యత ఇలా అన్ని ప్రజా సంఘాల మీద, మేధావుల మీద, ఇట్లాంటి రేవంత్ అడ్వకేట్ల మీద బాధ్యత ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకు వచ్చి బాధ్యత తీసుకుంటుంది. శ్రీనివాస్ గారు, దీనిపైన మీరేమంటారు? వెంకటేశ్వర్లు గారు కూడా మాట్లాడారు, మనం విన్నాము. అయితే కాంగ్రెస్ అధిష్టానం దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు ఫైనల్ గా? అనేకమైనటువంటి ఆరోపణలు వారు వెంకటేష్ గారు చేసిండ్రు. ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్యం యొక్క విలువల గురించి బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. వారు ఎక్కడ ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ధర్నా చేయడానికి అవకాశం ఇవ్వకుండా ధర్నా చౌక్ని ఎత్తేసి ఇంట్లో నుంచి మీరు మాట్లాడినంతసేపు వెంకటేష్ గారు మీరు అది కాదండి, మీరు మాట్లాడినంతసేపు నేను అడ్డం రాలేదు. నేను కూడా మాట కౌంటర్ ఇవ్వగలుగుతాను. మీ దానికి ఎందుకు ఇవ్వలేదు నేను? మీరు మీ ఒపీనియన్ మీరు చెప్పండి, చెప్పిన తర్వాత నేను నా వివరం ఇచ్చే దగ్గర మీరు అడ్డం వస్తే చెప్పండి. వారు దాని ఇప్పుడు ధర్నా చౌకుని ఎత్తేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా అరెస్టు చేసినటువంటి నేపథ్యం కలిగినటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతున్నారు. కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ బంధువులు రాష్ట్రాన్ని మొత్తం దోపిడీ చేసిందన్నది ప్రజల లోపల పూర్తి స్థాయిలో అందరికీ తెలిసినటువంటి విషయం. దాన్ని డిఫెండ్ చేసుకోవడం కోసము అన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకుల కుటుంబాలని బయటికి లాగి వాళ్ళని బ్లేమ్ చేయాలనేటువంటి ఒక నేపథ్యంతో జరుగుతున్నటువంటి కుట్రపూరితమైనటువంటి కార్యక్రమం ఇది. దీంట్లో ఉద్యోగస్తులు అనేక మందికి దానికి బెనిఫిట్స్ రాలేదు. రాని వారికి అక్కడ వాళ్ళ మధ్యవర్తులు ఎవరు చెప్పిండ్రో, ఏ కమిషన్ చెప్పేవాళ్ళు ఎవరి పేరు తీసుకున్నారనే సరి అయినటువంటి ఆధారాలు లేవు. వాళ్ళు చేస్తుండని ప్రచారంలో, వీళ్ళు చేసినటువంటి గ్లోబల్ ప్రచారంలో భాగంగా వాళ్ళు తీసుకొని చెప్పారు. దాన్ని ఆధారంగా చేసుకుని రేవంత్ అడ్వకేట్ గారు కంప్లైంట్ ఇచ్చారు. అడగనియండి, గవర్నర్ గారు దృష్టిలో ఉంది, వారు విచారణ చేయమనండి, కోర్టుకు పొమ్మనండి, నిజ నిర్ధారణ ఉంటే అవుద్ది కదా. భట్టి గారు రేపు వచ్చిన తర్వాత వారు క్లియర్ గా స్టేట్మెంట్ చేస్తారు. దాని గురించి స్టేట్మెంట్ చేయకుండా ఉండరు. కాకపోతే వీళ్ళు రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాలు గజ దొంగల్లాగా, దోపిడీ దొంగల్లాగా పూర్తిగా దోచుకొని వదిలేసినటువంటి పరిస్థితిని రీకన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఆర్థిక విధ్వంసానికి పాల్పడితే దాని పునర్నిర్మాణం జరుగుతున్న సమయం లోపల వీళ్ళు గనక పునర్నిర్మాణం కొద్దిగా స్టేబుల్ అయితే మాకు పుట్టగతులు ఉన్నాయనేటువంటి అంశంతో వ్యక్తిగత హననానికి, స్త్రీల మీద, వాళ్ళున్న కుటుంబ సభ్యుల మీద వీళ్ళు వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారు తప్ప దీంట్లో ఉన్నటువంటిది ఏం లేదండి. వీళ్ళు ఏది చేసినా కూడా ప్రజలు నమ్మరు. 3 ఎన్నికల్లో తిరస్కరించారు, రాబోయేటువంటి అనేక ఎన్నికల్లో కూడా వీళ్ళని తిరస్కరిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఏమాత్రం పొరపాటు ఉన్నట్టు వాళ్లకు తేలితే కంపల్సరీ అధిష్టానం, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను నేను, వాళ్ళు అధిష్టానం దృష్టిలో
దాని క్లారిఫికేషన్ వస్తే 100% వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. ఎవరున్నా ఎవరిని కూడా ఉపేక్షించరు కాంగ్రెస్ అధిష్టానం. కాకపోతే నిరాధారణమైనటువంటి ఆధారాలకు వాళ్ళకు దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే ముందు భట్టి గారు వచ్చి మాట్లాడతారు. వారు మాట్లాడి వివరణ ఇచ్చిన తర్వాత అధిష్టానం ఏ చర్య తీసుకోవాలి వారిని ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. అన్ని వాళ్ళకు మాకు ఉండేటువంటి పార్టీలో డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఉండాల్సిన అన్ని ఉంటాయి. దాని ప్రకారం వాళ్ళు చేస్తారు, చర్యలు తీసుకుంటారు. దాని అవసరమైనటువంటి వివరణ తీసుకుంటారు, దాని అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. అంతే తప్ప ఆధారం కేవలం ఆరోపణలు ఇవ్వగానే ఆరోపణల మీద చర్యలు తీసుకోరు కదండి. Yes. మాట్లాడమనండి శ్రీనివాస్ వెంకటేశ్వర గారు. ఇంకొక ప్రశ్న, మేడం, ఒక బట్టి ఇక్కడ మేడం, లేరంటున్నారు. మేడం, టైం ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆరోపణలు కదా, చెప్పండి అంటే చెప్పండి. ఇప్పుడు అక్కడ వ్యక్తి చెప్పండి లేకపోతే వెంకటేశ్వర గారు. ఇస్తారండి. వ్యక్తి లేకపోతే మేడం నేను ఒక్క నిమిషం చెప్పండి మీరు అడిగిన వెంకటేశ్వర ప్రశ్నకు అట్టి మేడం, గారు మేడం, ఇక్కడ నేను లేరు. ఏమంటున్నానంటే- లేనప్పుడు ఎవరు ఇవ్వాలి వివరణ? శ్రీనివాస్ గారు, నేను ఒక one ఏమంటున్నా minute అంటే అండి. వ్యక్తిగత మేడం నేను ఏమంటున్నంటే టిఆర్ఎస్ పార్టీ ఒక రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ. మేము కాంగ్రెస్ పార్టీ మహిళల మీద వ్యక్తిగత హనన ఎప్పుడు చేయలేదు. రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు, కొండ సురేఖ గారు చేసిండ్రు, ఇలా కోర్టుకు వెళ్తున్నారు. ఇక్కడ బ్యాగులతో దొరికిన వ్యక్తులు ఎవరనేది అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ వచ్చినటువంటి 32 నెలల్లో సివిల్ సప్లై స్కామ్ ఎవరిదండి, అమృత్ టెండర్ల స్కామ్ ఎవరిదండి, కేఎల్ఎస్ఆర్ స్కామ్ ఎవరిదండి, సైనిక కుంభకోణం ఎవరిదండి, సింగరేణి ఎవరిదండి, సోలార్ ఎవరిదండి, ఇలా లగచర్ల టెండర్ల కుంభకోణం ఎక్కడదండి, ఇలా టీడీఆర్ స్కామ్ ఎక్కడదండి, హిల్ సిల్ట్ ఎక్కడదండి, యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కాదండి, యాక్షన్ మైనింగ్ కాదండి, మీ మీద 100 డక్కన్ సిమెంట్ ఆరోపణలు కాదండి, వచ్చినాయండి. ఇవన్నీ మీరు కాదా? చెప్పుకుంటూ ఈ పోతే హైదరాబాద్ నేను చెప్పాలా? కాదా? లిస్ట్ నేను చెప్పాలా? ఇవన్నీ లిస్ట్ నేను చెప్పాలా ఇవన్నీ అండి? మూటలు వెనకేసుకొని రాష్ట్రాన్ని అధోపాలు చేస్తూ ఇక మీ మూటలన్నీ ఢిల్లీకి పోతున్నా. నేను అనడం లేదు అవన్నీ. మీ రాజగోపాల్ రెడ్డి గారే 5 కోట్లు 10 కోట్లు పెట్టి పిసిసి ప్రెసిడెంట్ తెచ్చుకున్నది మీరు రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు. దానికి ఇప్పటి వరకు ఎన్నికల ముందు జరిగిన ఆరోపణల గురించి మాట్లాడితే మీ మీద 100 ఆరోపణలు ఉన్నాయండి. 100 ఆరోపణలు ఉన్నాయి మీ మీద. 100 ఒక్కసారి ఒక మాట, మీరు రేవంత్ రెడ్డి గారి మాటలు నేను మీకు ఒకసారి గుర్తు చేస్తా. వ్యక్తిగత హనన గౌరవ కేసీఆర్ గారి మీద ఒక తల్లికి పుట్టినటువంటి మాటలు మాట్లాడకుండా ఒక నీచమైనటువంటి మాటలు మాట్లాడండి. మీరు రేవంత్ రెడ్డి తల్లికి పుట్టిండో ఎవరికి పుట్టిండో మీరు అర్థం చేసుకోవాలి. ఇలా ఒక వ్యక్తిగత హనన మీ కొండ సురేఖ గారు చేయలేదా? మీరు రేవంత్ రెడ్డి గారు చేయలేదా? నేను ఏమంటానంటే మీ రేవంత్ రెడ్డి గారు చేసిన మాటలు చెప్పడానికి నోరు రావడానికి ఆస్కారం లేనటువంటి మాటలు మాట్లాడిండు. అవి నోరు కూడా రావు. అట్లాంటి వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఆ సంస్కృతికి బాట వేసిందే బీఆర్ఎస్ పార్టీ. వ్యక్తిగత హనన, వ్యక్తిని విమర్శించడము కేవలం మా అవగాహన లోపం కాదు. 30 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు 100% వ్యక్తిగతంగా ఆరోపణ చేసిండ్రు. ఎవరిని చేయలేండి ఆయన. సోనియా గాంధీ గారి దగ్గర ఎవరిని పడితే మాట్లాడింది మీరు. మేము నేర్పినవన్నీ ఉద్యమం చేసినటువంటి మాటలు. తెలంగాణ యొక్క రేవంత్ రెడ్డి గారికి పరిపాలించే హక్కే లేదు. నేను ఎందుకు అంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు అన్నాడు ఒక చీటర్. ఈ రాష్ట్రానికి ఆటోమేటిక్ వచ్చినటువంటి ముఖ్యమంత్రి. మీరు ఆయన దారిలో వెళ్ళకండి, మీకు కూడా కొంచెం గౌరవం తప్పుతుంది. మీ కాంగ్రెస్ నాయకులే చేస్తున్న ఆరోపణలు చేయకండి. మీరు కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద రేవంత్ రెడ్డి చేసిండు, చేసింది, కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఎలా రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ వీక్ లో ఒక మాట వినండి. చెప్పండి. మీ ముఖ్యమంత్రి గారు ఒక మాట వినండి. మీకు నిజాయితీ లేదు. నేనేం చెప్పినా మీరు ఆగమన్నప్పుడు నేను ఆగినా, కానీ మీరు ఆగడం లేదు. ఎందుకంటే మీరు టెంప్ట్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి అనే ఒక దొంగ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో కోర్టు పర్మిషన్లతో వేరే రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఎక్కడ ఎఫ్ఐఆర్ లేవు, సుప్రీం కోర్టులో కేసులు లేవు. ఇతర దేశాలకు పోయిన పర్మిషన్లతో ఇతర గౌరవ కేసీఆర్ కోర్టు పర్మిషన్లతో ఇతర దేశాలకు వెళ్తున్నమాట వాస్తవమా కాదా అది చెప్పండి. రోడ్డు మీద దొరికిన దొంగ కోర్టు పర్మిషన్ తో ఇతర దేశాలకు చెప్పండి. నేను ఏమంటున్నంటే
ఒక 1 minute అండి. అడ్వకేట్ రేవంత్ గారిని ఒక్క క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అధికారంలో ఉన్న వారిపై ఆరోపణలు వస్తే ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవాలంటారు రేవంత్ గారు, దీంట్లో మీరేమంటారు? ఒకటే అండి, నేను చాలా స్పష్టంగా చెప్పాలనుకున్నా, నాకు అదే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత లేదు. నేను పార్టీలకు అతీతంగానే నేను ఈ కంప్లైంట్ చేశాను, చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. అంటే వీళ్ళు ఇప్పుడు సార్ వాళ్ళు ఇద్దరు కూడా మాట్లాడారు కదా, సో రాజకీయాలకు అతీతంగానే చేశాను. నేను ఇప్పటికి కూడా అంటున్నాను, భట్టి గారి మీద వచ్చినటువంటి ఆరోపణలే వాటిని మీరు చూసుకోండి, ఎందుకంటే ఇంటర్నల్ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే వేరే వేరే వాళ్ళ మీద వచ్చినటువంటి చిన్న చిన్న ఆరోపణల మీద చర్యలు తీసుకున్నారు కదా ప్రభుత్వము. అంటే చిన్న చిన్న కానిస్టేబుల్ కావచ్చు, ఎవరు 5,000, 1,000, 2,000 కమిషన్లు తీసుకునే ఆరోపణలే. అంతెందుకంటే మొన్న వచ్చిన భీమిరెడ్డి గారిని అరెస్ట్ చేశారు కదా, ఆయన మీద కూడా ఇంటర్నల్ గా ఏదో జరిగినటువంటి డీటెయిల్స్ తీసుకుని ప్రశ్న అడుగుతా. రేవంత్ గారు ఒక్క నిమిషము, మీకు ఫలాని డబ్బులు మీరు ఎవరైతే క్యాండిడేట్ తరపున మీరు ఇచ్చిండ్రో పిటిషన్, వారు స్వయంగా భట్టి గారి భార్య గాని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు మాట్లాడిందన్న వివరణ ఉందా మీ దగ్గర? సార్ ఇప్పుడు చాలా స్పష్టంగా భట్టి గారి భార్య పెద్దవాళ్ళ మీద 100 ఆరోపణలు ఉంటాయి, కేసీఆర్ మీద అనేకమైన ఆరోపణలు ఉండే, మీరు ప్రతి నాయకుడి మీద ఆ ఆరోపణలు జన జీవితంలో ఉన్నటువంటి వాళ్ళ మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉంటాయి. దాని మీద కంప్లైంట్ మీకు ఏమైనా ఆధారం ఉన్నదా? డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడినట్టు ఆమె ఏం చెప్పిందంటే డైరెక్ట్ గా నిప్పులేని పొగలేదంటే చాలా వాటి మీద చేయాలి, మీ మీద కూడా అనుమాన పడాలి, మిమ్మల్ని ఎవరో ప్రేరేపిస్తేనే మీరు వచ్చి కంప్లైంట్ ఇచ్చిందని. ఉందండి, మీరు స్పష్టత అంటారు, వాళ్ళ స్పష్టత ఎట్లా నమ్మాలి? మీరు స్పష్టత అంటారు, వాళ్ళ స్పష్టత ఎట్లా నమ్మాలి? మీరు కూడా ప్రోకేట్ చేస్తూనే వచ్చిందని నేను అంటున్నా మీరు మాకు పడినటువంటి వాళ్ళు ప్రేరేపించడం వల్ల మీరు కంప్లైంట్ ఇచ్చిందని నేను అంటున్నా. ఇది ఆరోపణే. నేను నా దగ్గర మీ ఫేస్ నాకు తెలియదు, నా ఫేస్ మీకు తెలియదు. ఇవాళ మన మీడియాలు చూసుకోవడం తప్ప మన అంత మాత్రాన ఇది నిజమవుద్దా? మీరు ఎవరో చెప్పినటువంటి దాని మీద కంప్లైంట్ చేయడం అంటే మీ వెనక ఎవరున్నారు? నడిపిస్తున్నారు చెప్పండి. మీ వెనక చెప్పండి, మీ వెనక ఉండి ఎవరు నడిపిస్తున్నారు అది చెప్పండి. నేనేమంటున్నా సార్, మీ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రేరణ అనేది కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి ఆత్మసాక్షికి తెలుసు, ఆమె కమిషన్ తీసుకుంటుందని. నా మీద మీరు గవర్నర్ చేపిస్తారా? చేపించండి. మీ పారదర్శకతను మీరు ప్రూవ్ చేసుకోండి. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగతంగా కానీ నన్ను ఎవరు ప్రొవోకేట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. నేను మీ నిజాయితీని, మీ పారదర్శకను ప్రభుత్వం గానీ పార్టీ గానీ అవసరం ఉన్నది. ఆమె ఇంకా ఫ్యూచర్ లో కూడా చిన్న గతంలో ఎప్పుడు చిన్న కాంట్రాక్టర్ల దగ్గర నుంచి చిన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా చిన్న కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు తీసుకునే పరిస్థితి లేదు. రేవంత్ సార్ నేను ఏమంటుందంటే, ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక సాక్ష్యం, ఒక వీడియో ఉన్న తర్వాత ప్రసన్న గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీద గౌరవంగా సమాజం మీద అవగాహన ఉన్న వ్యక్తిగా తాను ఎంక్వైరీ చేయమని చెప్పిండు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వ్యక్తిగతంగా టీవీలోనే నీ దగ్గర ఆధారం ఏముంది, నిన్ను ఎవరు ప్రొవోకేట్ చేస్తున్నారు అనేది. ఇది ఇంతకంటే ఇంకా సాక్ష్యం ఇంకేం కావాలి? ఇదే ఎగ్జాంపుల్. నేను ఏమంటానంటే, అంటే నేను ఏమంటానంటే, వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు వెనకాల ఎంక్వైరీ చేసుకోవాలి. ఒక మాట వినండి సార్, మీరు నేను ఏమంటానంటే క్లారిటీ ఇస్తున్నా, అదే క్లారిటీ ఇస్తున్నా. ఇప్పుడు గవర్నర్ గారికి కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, డీజీపీ గానీ కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వచ్చినప్పుడు రేవంత్ గారు చేసింది రాంగ్ స్టేట్మెంట్ అయినప్పుడు తప్పైతే నెక్స్ట్ రికాల్ చేసి ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. మీరు ఎందుకు తొందరపడి బెదిరింపులు చేస్తారు టీవీలల్లా? ఎందుకు మీరు వ్యక్తిగత మీరు ఒక శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తి అక్కడ అడగడానికి నువ్వెవరు? నేను చెప్తున్నా వినండి, నేను మీకు పూర్తిగా ప్రశ్న వేసింది దాట వేసిర్రు. మీరు ఒక రేవంత్ గారి అడ్వకేట్ అడగడానికి నువ్వెవరు? ఏం హక్కు ఉంది? నువ్వు రేవంత్ రెడ్డి చాచా? ఏమంటుందంటే రేవంత్ రెడ్డి చాచే వేరు. నేను ఏమంటుంటే
ఆయన స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ మీరు చెప్పింది. ఇప్పుడు రేవంత్ గారిని జరిగిన చర్చలోనే ఆయన హక్కును కాలరాశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగం ప్రకారం ఒక మనిషికి ఇచ్చిన హక్కును మీరు కాలరాస్తున్నారు. అది నీకెక్కడ హక్కు? నువ్వు ఎవరు అడగడానికి? ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి అనే వ్యక్తి, నేను చెప్పేది వినండి సార్, మీకు సమాధానం చెప్పలేక, మీకు ధైర్యం లేక, మీకు దమ్ము లేక, మొండి నిజాయితీ ఉండే చెప్పండి. శ్రీనివాసరావు గారి వ్యక్తికి సమాజం మీద అవగాహన లేక ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు. మీకు అసలు ఏమాత్రం అవగాహన లేదు. మీరు వ్యక్తిగత హనన చేస్తున్నారు. మనిషికి ఉండే హక్కును కాలరాస్తున్నారు. శ్రీనివాస్ గారు ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూస్తారు మీరు అసలు? మేడం నాకు ఒకటి ఏమంటుందంటే, ఇది మేడం, ఇది ఒక మంచి చర్చ జరిగినప్పుడు ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోనే జరుగుతాయి. దాని మీద శ్రీనివాసరావు గారిని కౌంటర్ చేస్తున్నాడు అంటే ఈ సార్కు చాలా అవగాహన లేదు. ఇది రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో కంప్లైంట్ చేయడం తప్పంటే వాళ్ళ వెనకాల కవిత ఎవరో ఉన్నారంటే మరి మీరు చేయాలి. ఇప్పుడు ఆయన తప్పుగా స్టేట్మెంట్ ఇచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు అది తప్పు అయినప్పుడు శ్రీనివాసరావు గారికి నిజాయితీ ఉన్నా, రేవంత్ రెడ్డి గారికి నిజాయితీ ఉన్నా, గవర్నమెంట్ కు నిజాయితీ ఉన్నా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలి. అది చేయకపోతే ఇది బుద్ధిమాలిన ప్రభుత్వము, ఇది ఓకే. అయితే ఫైనల్ ఈ వ్యవహారాన్ని ఏ విధంగా చూస్తారు శ్రీనివాస్ గారు? ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషము. వారు చెప్పింది కరెక్ట్. ఇది ఎంక్వైరీ జరుగుతున్న సమయంలో చర్చలకు ఎందుకు వచ్చిండ్రు? చర్చలు ఉండదు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన చర్చలు వచ్చినప్పుడు అడుగుతారండి. అడుగుతారు. పొలిటికల్ మోటివేట్ చేయడానికి వచ్చిండ్రు. మీరు బట్టి గారు వైపు పంపించిన మిమ్మల్ని డబ్బులు ఇచ్చింది నందిని గారు. ఈ మాటలు మాట్లాడాలి. కేటీఆర్ గారు ఎన్ని ఇచ్చిందండి? కేటీఆర్ గారు ఎన్ని ఇచ్చింది మీకు? కేటీఆర్ గారు ఎన్ని ఇచ్చి పంపించండి మీకు? ఏం మాట్లాడుతున్నారండి మీరు? వెంకటేశ్వర గారు చేసుకోండి. మీరు ఎంక్వైరీ చేసుకోండి. మాకు ఎన్ని ఇచ్చిందో మీకు నందిని గారితో సంబంధం చేసుకోండి. వెంకటేశ్వర్ గారు అయిపోయిన టాపిక్ కాకుండా ఈ ఆరోపణలు ఏంటి అనేది, దీనికి ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీనివాస్ గారు ఏం చెప్తారనేది ఒక్కసారి విందాం. శ్రీనివాస్ గారు చెప్పండి, ఫైనల్ గా ఈ ఆరోపణల గురించి అసలు మీరు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ నుంచి? నేను చర్చను తప్పుదో పట్టించి నేను బిగినింగ్ చెప్పిన ఎవరైతే ఆరోపణ జరిగిందో వారి కంట్రీలో లేరు. వారు 1-2 days లో వచ్చి వాడు వివరణ ఇస్తారు. ఇచ్చిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ గా చెప్తారు అని చెప్పారు. మీరు మీడియాలో చర్చకు పిలిచింది కాబట్టి వచ్చినాం. మాకేం దీని గురించి మాట్లాడే ఇంటెన్షన్ లేదు. ఇంకొక విషయం ఏంటంటే, నేను కంప్లైంట్ అథారిటీ ఇచ్చిన అతను ఎంక్వైరీ జరుగుతున్న సమయంలో వచ్చి మాట్లాడొచ్చా అది ముందు మీరు లీగల్ గా చూసుకోండి. నాకు తెలుసు, నాకు లీగాలిటీ తెలుసు, లా తెలుసు, చట్టం తెలుసు. ఐ నో వెరీ వెల్. బట్ మీరు ఆయన వచ్చి మాట్లాడినప్పుడు అడుగుతారు. డిబేట్ వస్తే అడిగినారు. నేను వాళ్ళ ఇంటికి అడిగినా, నేను వాళ్ళ ఇంటికి పేర్చిన ఓపెన్ గా. రైట్ అండి. థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు అండ్ శ్రీనివాస్ గారు, రేవంత్ గారు. థ్యాంక్ యూ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. బ్రిటన్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.